సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అఖండ 2 సినిమా మొత్తానికైతే ఒక డేట్ అయితే ప్రకటించేశారు. రేపు 11వ తారీఖుని ప్రీమియర్స్ పడబోతుంది. 12వ తారీఖు నుంచి అఫీషియల్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల పోస్ట్‌పోన్ అయిపోయింది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ప్రకటించడం జరిగిందో, రామాచంట, గోపియాచంట. సో దీని వెనకాల చాలా కాంట్రవర్సీస్ అంటే రకరకాలుగా మాట్లాడుకున్నారు. అసలు బాధ్యత లేదు వీళ్ళకి, అది ఇది అని చెప్పేసి. బికాజ్ 12వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఆ డేటు ప్రకటించట్లేదు, అలా అని చెప్పేసి ఎప్పుడు వస్తామని కూడా చెప్పట్లేదు. ఇటు డిస్ట్రిబ్యూటర్ని, ఇటు సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి బండి సరోజ్ కుమార్, మోగ్లీ సినిమాకి సంబంధించినటువంటి విలన్ ఆయన. సో ఆ సినిమాకి డైరెక్టర్ సందీప్ రాజు. గతంలో ఆయన కలర్ ఫోటో సినిమా తీశారు. ఇప్పుడు సుమా కనకాల వాళ్ళ అబ్బాయి రోషన్ కనకాలతో సినిమా తీస్తున్నారు. సో బండి సరోజ్ కుమార్ ట్విట్టర్లో అకౌంట్లో పెట్టారంటే, ఆయన అఫీషియల్ అకౌంట్లో మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఫ్రమ్ 14 రీల్స్. ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తే 12కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులు మిగులుతాయి కదా. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా అటు అభిమానులు, ఇటు సినిమా ఇండస్ట్రీని, మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ని అందరికీ నిద్ర లేకుండా చేసి ఏం సాధిస్తున్నారు, చెడ్డ పేరు తప్ప బాధ్యత ఉండాలిగా అని చెప్పేసి బండి సరోజ్ కుమార్, అతని నిర్బంధం కానీ, మాంగళ్యం కానీ, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో ఈ యొక్క సినిమాలో ఈ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ నెక్స్ట్ సినిమా అంటే సెకండ్ మూవీ మోగ్లీలో ఆయన విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. సో అతను ఈ రకంగా ట్విట్టర్లో పెట్టుకు రావడం జరిగింది. అలాగే డైరెక్టర్ అయినటువంటి సందీప్ రాజ్ కూడా నిన్న డేట్ అనౌన్స్మెంట్ అవ్వక కొన్ని గంటల ముందు ఆయన కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగింది. చాలామంది ప్యాషనెట్ పీపుల్ కలిసి చేసినటువంటి సినిమా ఇది. అసలు నేనే బ్యాడ్ లక్ అనుకుంటా. అంతకుముందు కలర్ ఫోటోకి, ఇప్పుడు మోగ్లీకి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆయన ట్విట్టర్లో ఇంత పెద్ద మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ రెండు కూడా నేను మీకు డిస్ప్లే చేశాను కదా. సో ఇక్కడ ఎవరిని అనాలి, ఎవరిని అనకూడదు అని అంటే, ఇప్పుడు అఖండ సినిమా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళని డిమాండ్ చేశారు. సో డబ్బులు ఇచ్చేయాలి, మా అడ్వాన్స్లు మాకు ఇవ్వాలి, అది ఇది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేశారు. కాకపోతే ప్రొడ్యూసర్స్కి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ అనేవాడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సినిమా అభిమానుల్ని, ఇటు బాలేబాబు గారి అభిమానుల్ని, ఆ కాంబోని ఇష్టపడేటువంటి అభిమానుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలా తక్కువ రోజుల్లోనే నాకు తెలిసి రిజాల్వ్ చేసేసుకున్నాడు. సో ఖచ్చితంగా ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. బికాజ్ చాలా వరకు సినిమాలు రిలీజ్ కాలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని అలాగే ఉండిపోతే, బట్ ఇక్కడ ఒక పెద్ద హీరో, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఒక అఖండాకి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఆబ్వియస్లీ తను కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఈ టైం ఫ్రేమ్లో చాలా సినిమాలు, చాలామంది వ్యక్తులు బాధపడ్డారు, డిస్ట్రిబ్యూటర్స్ బాధపడ్డారు, సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్లు బాధపడ్డారు, డైరెక్టర్స్ ఇవన్నీ అందరూ కూడా బాధపడ్డారు. కాబట్టి కొన్నిసార్లు సిచ్యువేషన్ మన చేతుల్లో ఉండదు. సో ఆ సిచ్యువేషన్ని ప్రొడ్యూసర్స్ ముందుగానే గుర్తించి అవన్నీ కూడా ఏవైతే వాళ్ళకి డ్యూస్ ఉంటాయో, లేకపోతే అవన్నీ ఒక స్టార్ హీరో తాలూకు బాధ్యతగా తీసుకున్న వాళ్ళు కూడా అదేంటి వీటన్నిటిని రిజాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బికాజ్ సినిమా ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరిది సినిమా ఇండస్ట్రీ. ఒక స్టార్ హీరో ఒక డేట్కి వస్తారని చెప్పేసి అఫీషియల్గా ప్రకటిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ చిన్న సినిమాల్లో, చుట్టూ ఉండేటువంటి చిన్న సినిమాలు ఒక 4 రోజుల తర్వాతనో, ఒక 4 రోజుల ముందునో రావడం జరుగుతుంది. సో ఆ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా డేట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. ఇలా చాలా ఫైనాన్షియల్గా, అటు ఎమోషనల్గా చాలా పరిస్థితులు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ మొత్తానికైతే అఖండ రిలీజ్ అయిపోతుంది. సో దానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇప్పుడు వేసినటువంటి ట్వీట్ బండి సరోజ్ కుమార్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ సినిమా తాలూకు సక్సెస్ కోసం చాలామంది సెలబ్రిటీలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ 4-5 రోజులుగా అఖండ చుట్టూ జరిగినటువంటి వాదనలు, ప్రతివాదనలు, కాంట్రవర్సీ ఇంకన్నీ కూడా. సో మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి. ఇటువంటి సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.